DBS Engineering College నందు DBS Village 215 search for KG. ఇటు చూస్తాడు ఫేస్ చూడండి చూస్తారా ఆయన మా ఇటు చూడండి
బైక్ ఇస్తారు ఫ్రీగా. Hi friends, this song is dedicated to Shavana by Kaushik. బైక్ మీద కూర్చోండి. సెకండ్ ఇయర్ మెకానికల్ అంతా జూమ్ బాక్స్ దగ్గర రావాలి. సెకండ్ ఇయర్ మెకానికల్ బైక్ మీద కూర్చో, బైక్ మీద కూర్చో. ఇడ్జుడు సెకండ్ ఇయర్ మెకానికల్ బాయ్ నమస్కారం అండి. ఈరోజు మన కాల్పట్నంలో జరుగుతున్న DBS విద్యా సంస్థల్లో ఈరోజు యూత్ ఫెస్ట్ స్టార్ట్ చేస్తున్నారు. ప్రతి సంవత్సరం ఇయర్లీ వన్స్ జరుగుతున్న ఈ ప్రోగ్రామ్కి ఈరోజు రేపు 2 days జరుగుతుంటాయి. ఈ యూత్ ఫెస్ట్కి సందర్భంగా ఇక్కడ పిల్లలే వాళ్ళు సొంతంగా ఓన్గా ఆర్గనైజ్ చేసుకొని వాళ్ళ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసుకోవడం కానీ అందరినీ కోఆర్డినేట్ చేసుకొని ప్రతి ఒక్కరూ వాళ్ళు మొబిలైజ్ చేసుకొని చక్కగా కోఆర్డినేషన్తో బాగా మంచి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నారు. మేము ఈరోజు ఇక్కడ చూసాము చాలా ప్రోగ్రామ్స్ వాళ్ళ వే ఆఫ్ థింకింగ్ కానీ వే ఆఫ్ ఎడ్యుకేషన్ కానీ అంతా చక్కగా చాలా బాగున్నాయి. దీనికి అంతటికీ వీళ్ళకి వెనక కోఆర్డినేట్ చేస్తున్న అడ్మినిస్ట్రేషన్ స్టాఫ్ కానీ మెంబర్స్ కానీ టీచర్స్ లెక్చరర్స్ అందరూ చాలా బాగా కోఆర్డినేట్ చేస్తున్నారు పిల్లల్ని. థ్యాంక్స్ అండి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. ఈరోజు పట్టణంలో మా DBS ఇంజనీరింగ్ కాలేజీ తరఫున యూత్ ఫస్ట్ కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా హాజరైనటువంటి గౌరవనీయులు మన మున్సిపాలిటీ చైర్మన్ గారైనటువంటి పొదుగుంట లేఖ గారికి, అదేవిధంగా జన విజ్ఞాన అధ్యక్షుడైనటువంటి వర్మ గారికి, ఈ కార్యక్రమానికి చేసిన అందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ఈ యూత్ ఫస్ట్ కార్యక్రమం అనేది ఇక్కడ ఉన్నటువంటి కాలేజీలో పిల్లలు అయితే పక్క కాలేజీలో స్టూడెంట్స్ అంతా కలిసి వాళ్ళు ఉన్నటువంటి సృజనాత్మక శక్తిని, వాళ్ళు ఉన్నటువంటి టాలెంట్ని బ్రేక్ చేసి స్టాల్స్ లాగా పెట్టి బిజినెస్ అయితేమి, పరిశ్రమలు నిర్మించేది అయితేమి, డ్యాన్స్ ప్రోగ్రాం అయితేమి అనేక రకాల కార్యక్రమాలని స్టాల్స్ ద్వారా పెట్టడం జరిగింది. వాటిని ముఖ్య అతిథులందరూ చాలామంది ఓపెన్ చేయడం కూడా జరిగింది. ఇది ప్రతి సంవత్సరం పిల్లలకి ఇది ఒక పండుగలాగా ఈ కార్యక్రమాన్ని జరిపి వారిలో ఉన్నటువంటి శక్తిని వాళ్ళకే తెలిపి వ్యాపారాన్ని ఎట్లా చేయాలా, పరిశ్రమను ఎట్లా నిర్మించాలా, ఇంకా అనేక విషయాలను వాళ్ళు ఒకరికొకరు తెలుసుకొని వాళ్ళు తెలుసుకుంటూ పక్క విద్యార్థులకి తెలుపుతూ ముందుకు పోయేదాని కోసంగా ఈ కార్యక్రమాన్ని కాలేజీలో పెట్టడం, DBS కాలేజీలో ఇంజనీరింగ్ కాలేజీలో పెట్టడం జరిగింది. ఇది ప్రతి సంవత్సరం జరిపి ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ కానీ ఇంకా ఇతర కాలేజ్ స్టూడెంట్స్ కానీ మొబిలైజ్ చేసి ముందుకు పోయేదానికోసం మా కాలేజీ తరఫున మా వంతు కృషి చేసి పిల్లల్ని బాగుగా ఎదిగేదానికి మా కాలేజీ తరఫున కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలుపుకుంటూ ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి ముఖ్య అతిథులకి, విద్యార్థులకు, అతిథులకు, ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా హాజరైనటువంటి మా కాలేజీ స్టాఫ్కి, యాజమాన్యానికి అందరికీ నాకు నమస్కారం. ఎన్ని బ్యాంగిల్స్ పెట్టాలి? ఒక చేతులు మేడం ఆడుకో.
35 దాకా ఆడాం. ఏదో కొద్దిగా స్లాంట్ ఉన్నట్టుంది ఏమ్మా? చిన్న టైం వల్ల ఒక 5 minutes ఆపుతున్నారు, దాని తర్వాత ప్లే చేస్తారు. జస్ట్ ఫర్ 5 minutes. ఈరోజు కావలి డిబిఎస్ ఇంజనీరింగ్ కాలేజీ నందు డిబిఎస్ డిలైట్ 2K15 ఏ ఫెస్ట్ ఫర్ క్రేజీ యూత్ అనే టైటిల్ మీద యూత్ ఫెస్ట్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. సంవత్సరం మొత్తం మీద ఎంతో బిజీ షెడ్యూల్తో ఉండే స్టూడెంట్స్ అందరూ కూడా ఒక రోజు మొత్తం ఎంజాయ్ చేస్తూ అదేవిధంగా వాళ్ళలో ఉండే మార్కెటింగ్ స్కిల్స్ కావచ్చు, బిజినెస్ స్కిల్స్ కావచ్చు వెలికి తీసే విధంగా డిఫరెంట్ గేమ్స్ సంబంధించినవి, ఫుడ్కి సంబంధించినవి, టెక్నికల్ ఈవెంట్కి సంబంధించిన స్టాల్స్ని వాళ్ళే కండక్ట్ చేసుకొని వాళ్ళే ఆర్గనైజ్ చేసుకొని ఈరోజు మొత్తం దాన్ని ఒక బిజినెస్ యాక్టివిటీ లాగా, అదేవిధంగా ఈరోజు డ్యాన్స్ కాంపిటీషన్స్ కావచ్చు, దాంట్లో మళ్ళీ క్లాసికల్, సినీ డ్యాన్స్, సోలో, ఈ ఫ్యాషన్ పీరియడ్ అన్ని ప్రోగ్రామ్స్ ఈరోజు కండక్ట్ చేయడం జరుగుతుంది. వాటిలో ఫస్ట్, సెకండ్, థర్డ్ వచ్చే వాళ్ళకి ప్రైజెస్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. ఈరోజు ఎంతో ఆహ్లాదకరంగా స్టూడెంట్స్ అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాలుపంచుకొని చాలా సరదాగా గడపడం జరుగుతుంది. ఈ ఫన్ని ఎనర్జీగా తీసుకొని ఎడ్యుకేషన్లో కూడా అదేవిధంగా వాళ్ళ లైఫ్లో కూడా ముందుకెళ్లేదానికి ఇది యూజ్ అవుతుంది. ఈ కార్యక్రమంలో డిబిఎస్ కళాశాల స్టూడెంట్సే కాకుండా అన్ని కళాశాల స్టూడెంట్స్, అదేవిధంగా జూనియర్ కాలేజీలు కావచ్చు, స్కూల్స్ కావచ్చు, డిగ్రీ కాలేజెస్ అందరూ కూడా పార్టిసిపేట్ చేసి అందరూ ఈ కార్యక్రమాన్ని ఎంజాయ్ చేసి ఒక స్ఫూర్తిగా తీసుకొని దాన్ని ఎడ్యుకేషన్ వైపు మళ్ళించి మంచి లైఫ్లో అచీవ్ అయ్యేదానికి, మంచి గోల్స్లో అచీవ్ అయ్యేదానికి ఇది ఒక నాందిలాగా ఫీల్ అవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మేము దళిత సంఘర్షణ సమితి కార్యకర్తలము. ఈ నెల 8వ తేదీన రేపు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా అసలుకి నిజమైనటువంటి ఈ దేశంలో
దరిద్ర గర్భంలో ఉన్నటువంటి దళిత గిరిజన బడుగు వర్గాలకు సంబంధించినటువంటి మహిళలే నిజమైన హక్కుదారులు, వాళ్ళ హక్కులే ప్రధానం అని చెప్పి మేము రేపు అల్లూరు మండలం సింగపేట గిరిజన కాలనీలో అంటే చుట్టుపక్కల గిరిజనులు దళితులందరూ సమీకరించాం. ఆ సమీకరించి పెద్ద బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నాం. ఎందుకంటే అసలుకి దాదాపు ఇక్కడున్న మహిళా సంఘాలు పెట్టుకొని బోగస్ సంఘాలు పెట్టుకొని మహిళల సంఘాలతోటి కొంత పనిచేస్తున్న వాళ్ళు మాత్రం అది వాళ్ళకి కాదు. మహిళలు అంటే ఎవరంటే లింగ వివక్షతకి అణచివేతకి దోపిడీకి గురైనటువంటి తరతరాల నుంచి దరిద్ర గర్భంలో ఉన్నటువంటి ఈ దళితులు ఈ గిరిజనులు వీళ్ళు నిజమైన హక్కుదారులు, వీళ్ళ హక్కుల కోసమే ప్రధానము. కాబట్టి ఫ్యాషన్ టోలు వాళ్ళు వీళ్ళు బ్యాగులు తగిలించుకునేవాళ్ళు, పొదుపులు లక్ష్యంతో మోసాలు చేసేవాళ్ళు వీళ్ళు కాదు, వాళ్ళు మహిళా హక్కుదారులు, వీళ్ళు నిజమైన హక్కుదారులు. అణిచివేయబడ్డ వాళ్ళు అయితే దరిద్ర గర్భంలో ఉండి తరతరాల నుంచి యుగయుగాల నుంచి కూడా కూటికి గుడ్డకి నోసుకోలేక గూడు లేక ఉన్నటువంటి ఈ పేద మహిళల కోసం మేము నిజమైన పోరాటం చేస్తున్నాం, వాళ్ళ హక్కుల కోసమే. అందుకనే వాళ్ళకి ఒక చైతన్య కార్యక్రమాన్ని తీసుకురావాలనే ఉద్దేశంతో రేపు సింగపేట గ్రామంలో మహోద్యమంగా ఒక మహిళలందరూ సమీకరించాం. అది దళితులు గిరిజనులు పేద వర్గాలైనటువంటి బడుగు వర్గాలైనటువంటి మహిళలందరూ కూడా అక్కడికి వచ్చి ఒక మహోద్యమంగా ఒక హక్కుల కోసం ఉద్యమిస్తాం. అది అంతర్జాతీయ మహిళా దినోత్సవం అంటే ఇది కాదు. 33% మహిళలకి రిజర్వేషన్ కల్పించాలన్నది పచ్చి అబద్ధం. ఎందుకంటే అది అగ్రకులాలు భూస్వాములు వాళ్ళకు సంబంధించినటువంటి భార్యలే ఉంటారు తప్ప అందులో కూడా 33%లో సగము దళిత మహిళలకు గిరిజన మహిళలకు రిజర్వేషన్ ఉండాలనేది మా ములాయం సింగ్ యాదవ్ గారు మాయావతి గారు చేస్తున్నటువంటి డిమాండ్ ప్రధానమైంది. దాన్ని కూడా మేమందరం కూడా మహిళలు చర్చిస్తాం. అదేవిధంగా పొదుపు సంఘాల్లో జరుగుతున్నటువంటి ఒక్క మహిళ కూడా బాగుపడలేదు. ఏపీఎం నుంచి కోట్ల రూపాయలు సంపాదించుకొని ఉన్నారు, వెలుగు పథకాన్ని అడ్డం పెట్టుకొని కోట్లు సంపాదించుకున్నారు. వీళ్ళు మాత్రము తప్పనిసరిగా దీన్ని మాత్రం ఫలితాన్ని అనుభవించాలి. ఈ మహిళలందరూ పేద మహిళలందరూ కూడా మేమందరూ సంఘటితం చేసి సమైక్యం చేసి వాళ్ళందరూ ఉద్యమాన్ని రూపం తీసుకొచ్చి వీళ్ళకి వ్యతిరేకంగా పోరాడతాం. వాళ్ళందరూ కూడా ఇన్ని 20,000 కోట్ల రూపాయలు పొదుపు లక్ష్యంలో ఖర్చు పెడితే మన రాష్ట్రంలో 23 జిల్లాల్లో మన జిల్లాలో 2,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే కనీసం ఒక్క మహిళ కూడా బాగుపడలేదంటే వీళ్ళు ఏపీఎంలు ఈరోజు వాళ్ళ ఆస్తి అంతా ఒక్కొక్కరు 5 కోట్ల రూపాయలు సంపాదించున్నారు. ఇది దుర్మార్గం విషయం. పేదలు ఒక రూపాయి ఆదాయం చేసి వాళ్ళు చేసినటువంటి ఆదాయాన్ని దాచుకుందామని చెప్పి వాళ్ళు బరిగొడ్డునో గురిగొడ్డునో కొనుక్కుందామని లోన్ ద్వారా తీసుకుంటే అది దాంట్లో కూడా సగం నూకేసి వీళ్ళు దుర్మార్గమైనటువంటి దోపిడీ చేసి మహిళలందరూ మోసం చేసినారు. కాబట్టి ఇది వెలుగు పథకం కూడా రద్దు చేయాలని చెప్పి మేము కోరుతున్నాం. దాని ఏపీఎంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అవినీతిని వాళ్ళు కోట్ల రూపాయలు సంపాదించిన అవినీతిని బయటపెట్టి అది పేద మహిళలకు ఇవ్వాలని చెప్పి మేము కోరుతున్నాం. రేపు జరిగే మహోద్యమాలను అందరూ సహకరించాలని చెప్పి కోరుతున్నాం. తప్పనిసరిగా ఈ మహోద్యమానికి దరిద్ర గర్భంలో ఉన్నటువంటి మహిళలే నిజమైన హక్కుదారులు ఉద్యమదారులు. రేపు వాళ్ళే వ్యతిరేకంగా పోరాడతాం. కాబట్టి మా హక్కుల కోసం మేము మహిళలు అందరూ కూడా రావాలని చెప్పి మేము కోరుతున్నాం.